అందరికీ నమస్కారం. నా పేరు వెన్నలింగమయ్య, 13వ వార్డు బండమీదిపల్లి. నేను రాజకీయంలో మొదటగా 2006 సంవత్సరంలో సర్పంచ్గా ఎన్నుకోవడం జరిగింది. అప్పటి నుంచి నేను కాంగ్రెస్ పార్టీలో కొనసాగడం, రాజశేఖర రెడ్డి గారు ఆయన అభివృద్ధి పనులని చూసి మేము కాంగ్రెస్ పార్టీలో కలిసినాం. ఆ రోజుల్లో ఇంకా మేము బండమీదిపల్లి గ్రామానికి చేసిన అటువంటి అభివృద్ధి ఈరోజు కళ్ళకు కట్టినట్లుగా కనిపిస్తూనే ఉన్నది. మేము చెప్పుకునేది కంటే ప్రజలు చెప్తేనే బాగుంటుంది. మరి బండమీదిపల్లి గ్రామము పెద్ద గ్రామ పంచాయతీ, మహబూబ్నగర్ మండలంలోనే. మాకు బండమీదిపల్లి అంటే పేరు బండమీదిపల్లి, కానీ మాకు కొల్లుకొండ ఎక్స్ రోడ్ అని, ఎర్రమన్ను గుట్టాలని, గొల్లబండ తాండా, రాజుగురు కల్ప, ఒడ్డరగేరి, బుడగదంగల కాలనీ, ఏకలవ్వ కాలనీ అని కొత్తగా ఏకలవ్వలు ఎరకలవాళ్ళు ఒక 60 కుటుంబాలు మా దగ్గరకు వచ్చినారు. నేను సర్పంచ్ అయినాక మొదట్లో, అయ్యా మేము రోడ్ల మీద ఉంటున్నాం, మాకు ఎలాంటి ఇళ్ల స్థలాలు లేవు, ఇల్లు లేవు అని చెప్పి మా దగ్గరికి తిరుగుతుంటే, నేను అప్పటి ఎమ్మెల్యే పులివీరన్న గారు, మంత్రి విఠలరావు గారు ఉన్నారు, ఎంపీ విఠలరావు గారు ఉన్నారు. వాళ్ళని కూడా కలిసిండ్రు. వాళ్ళు కూడా మళ్ళీ నా దగ్గరికి పంపించిండ్రు. మరి వాళ్ళు కూడా ఇలా బాబుమర్ సాబ్ దర్గా దగ్గర గవర్నమెంట్ స్థలం సర్వే నెంబర్ 812లో 60 మందికి 60 గజాల చొప్పున ఒక్కొక్కరికి ఇళ్ళ పట్టా స్థలాలు ఇప్పించడం జరిగింది. ఇందిరమ్మ ఇల్లు ఇప్పించడం జరిగింది. రేషన్ కార్డులు కూడా ఇప్పించడం జరిగింది. అలాగే గొల్లబండ తాండాలో ఎప్పుడు కూడా వాళ్ళని పట్టించుకున్న నాతుడు లేడు. వర్షాకాలం వచ్చిందంటే 2.5-3 ఫీట్లు వానలు వచ్చిందంటే దిగవాడలే, నడవలేని పరిస్థితి. తాండా నుంచి బయటికి పనికి వెళ్ళాలంటే ఇబ్బంది. ఒక స్కూల్ ఉంది, అక్కడ టీచర్స్ పోవాలంటే ఎంతో ఇబ్బంది. వాళ్ళు ఎన్నోసార్లు చెప్పుకున్నారు అది. మరి అప్పటి ఎమ్మెల్యే పులివీరన్నని తీసుకెళ్ళి అక్కడ 2 సార్లు మీటింగ్ జరిపి ఆ రోడ్డు 66 లక్షలతో బీటీ రోడ్డు ఇప్పించడం జరిగింది. ఆ తాండాలో వాళ్ళు ఉంటున్నారు, పేరుకు పొలాలు, రైతులు అనేది, కానీ ఒట్టిగా దున్నుకోవడం, వ్యవసాయం చేసుకోవడం. నేను ఆ రోజు ఎమ్మెల్యే గారి దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళందరికీ వ్యవసాయ పొలాలు ఏదైతే పంట చేసుకొని బతుకుతున్నారో 2 ఎకరాలు, 2.5, 3 ఎకరాల వరకు పట్టాలు వాళ్ళకి ఇప్పించి, అప్పుడు కూడా వాళ్ళకి పట్టాలు ఇప్పించి, వాళ్ళకు స్కూల్ బిల్డింగ్, పాత బిల్డింగ్లు పడిపోతున్నది, పడిపోయినాయి కూడా. మాకు ఇట్లా ఉంది అంటే కూడా ఒక కొత్త స్కూల్ బిల్డింగ్ కట్టేయడం జరిగింది. ఇక ఇందిరమ్మ ఇల్లు టోటల్గా బండమీదిపల్లి 145-50 వరకు కూడా కట్టేయడం జరిగింది. తాండాలో అడిగిన వారికి ఎవరికి కాదనకుండా ఆ విధంగా మనం చేపించడం జరిగింది. మురుగు కాలువలు కానీ, కొద్దిగా గొప్ప సీసీ రోడ్లు కానీ చేపించిన. పెన్షన్లు ఇంకా ఈరోజు కూడా మేము అప్పుడు చేసిన పెన్షన్లు ఈరోజు వరకు కూడా ఉన్నాయి. కొత్తగా సరే, తర్వాత మా సర్పంచ్ పీరియడ్ అయిపోయింది. తర్వాత మధ్యలో 3 సంవత్సరాల గ్యాప్, తెలంగాణ ఉద్యమం జరుగుతుంది. సరే, తెలంగాణ కూడా వచ్చింది. 3 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా గ్రామ పంచాయతీ విలీనం అయిపోయింది మున్సిపాలిటీలో. మళ్ళీ ఎలక్షన్లు వచ్చినాయి. కాంగ్రెస్ పార్టీకి వెళ్ళి నేను కౌన్సిలర్గా పోటీ చేయడం జరిగింది. మళ్ళీ ప్రజలందరూ నన్ను ఎన్నుకోవడం జరిగింది. మళ్ళీ కాంగ్రెస్ పార్టీ మా కౌన్సిలరు రాధా అమరు, ఆమెను మేమందరం కలిసి చైర్మన్గా ఎన్నుకోవడం జరిగింది. మా పాలన సరే, మరి ఈ టీఆర్ఎస్ వాళ్ళు అప్పుడు కొత్తగా ఉండడం వలన వాళ్ళకు కూడా పూర్తి అనుభవం ఉందో లేదో, కానీ మేమైతే మంచిగా నడిపించుకున్నాం. మా రాధా చైర్మన్, ఆమె కూడా బ్రహ్మాండంగా మేము అందరం పనులు చేసుకున్నాం. ఈరోజు మేము చేసిన పనులే ఉన్నాయి. సరే, ఇక ఆ తర్వాత చైర్మన్ పదవి కోసం కొద్దిగా నీవు నేను అనేది వచ్చి, ఇక దాంట్లో తర్వాత వీళ్ళు ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ కల్పించుకొని పనులకు ఆటంకాలు కల్పించడం, ఏ పనులు జరగకుండా చేయడం, ఇవన్నీ బాగా నానా రకాలుగా అందరిని ఇబ్బంది పెట్టిండు. ఆలోచన చేసినాం ఏం చేయాలని చెప్పేసి కొందరు అందరూ కలుసుకొని
ఇట్లా కాదని చెప్పేసి ఆ కండువ వేసుకోమని చెప్పి ఆయన వద్దని మేము ఇక్కడ పబ్లిక్ నష్టం జరుగుతుంది. ఎన్నో కండువ వేసుకోము అంటే కథం ఏదో ఒకటి పోలీసుల ద్వారా ఏదో ఫోన్లు కేసులు పెట్టడం చేయడం లాస్ట్కు చివరికి నా మీద ఒక కేసు కూడా పెట్టించిండు ఆయన. గృహహింస కింద ఒక మహిళ ద్వారా రాజు గురుకల్పలు రబియా అని చెప్పేసి ఒక అమ్మాయితో వాళ్ళ రాచాల వాళ్ళ గ్రామానికి చెందినటువంటి ఆమె ద్వారా పెట్టించి కూడా నన్ను ఒక జైలు కూడా పంపించడం జరిగింది. 22 గంటలు నన్ను లోపల పెట్టిండు కావాలని. సరే ఇంకా ఇవన్నీ ఎంతో ఎంతో నాలాంటి వాళ్ళకి ఎంతోమంది మీద కేసులు పెట్టిపోయడము బెదిరియడము పోలీసులు కూడా పూర్తిగా వాళ్ళ ఇంటి మనుషులాగా వాళ్ళ ఇంటి ముందర పనిచేసిన వాళ్ళలాగానే చేసిండ్రు. ఇక న్యాయం గురించి పట్టించుకోలేదు. ఎమ్మెల్యే ఏం చెప్పిండు అది చేసిండ్రు. వాళ్ళకు కూడా అట్లా బెదిరించుకున్నారు, అట్లా చేయించుకున్నారు. ఏదో ఇంకా తప్పని పరిస్థితుల్లో అందరం కలిసి టీఆర్ఎస్ కండువ వేసుకోవడం జరిగింది తప్ప ఎవరు ఇష్టంతోన ప్రేమతోనైతే కాదు. సరే ఇక పబ్లిక్ని దృష్టిలో పెట్టుకొని మరి మనం కౌన్సిలర్గా ఎన్నుకున్నారు, మరి మేము ఏం చేయాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నామని చెప్పేసి పోయినాం తప్ప ఎవరు కూడా ప్రేమతోనే పోయింది అయితే కాదు. అయినా కూడా సరేలే అని చెప్పి అనుకున్నాము. ఏదో కొద్దిగా గొప్ప ఏదో చేసుకుంటా మళ్ళీ 2018లో ఎమ్మెల్యే ఎలక్షన్లు వచ్చినాయి. అప్పుడు చెప్పిండు సరే నేను పొరపాట్లు చేసిన ఇట్లయింది అట్లయిందే. ఇక సరే అని చెప్పేసి మేము కూడా ఏమైందని అప్పుడు ఇంకా ఈయన కేసీఆర్ కూడా ఈ రైతు బంధు అని చెప్పి ఒకటి పెద్దగా తీసుకొచ్చి కట్టోళ్ళని అక్కడ కట్టడి చేసుకున్నాడు. ఇంక అంతే. తప్పని పరిస్థితుల్లో మళ్ళీ ఇక టీఆర్ఎస్కి గెలుస్తుందని చెప్పేసి వచ్చేసి మేము కూడా అట్లనే కొనసాగినాము, చేసినాము. మాకు ఎన్నో వాగ్దానాలు చేసిండు. ప్రజెంట్ నా విషయానికి వస్తే మరి నేను లేవలేదు తెల్లవారుజామున ఇంకొక వారం 10 రోజులు ఎలక్షన్ ఉంది వచ్చిండు. ఆయనను వచ్చిండు లేపిండు లేచిన అనా అని చెప్పేసి నీ ఇష్టదైవం ఏంది చెప్పు అన్నాడు. నా ఇష్టదైవం ఎందుకు అడుగుతున్నావు అన్న అట్లా అని లేదు చెప్పాలంటే శ్రీశైల మల్లికార్జున స్వామి శివుడు అని చెప్పేసి. నా ఇష్టదైవం వెంకటేశ్వర స్వామి అన్నాడు. నువ్వు ప్రామిస్ చేయి నేను ప్రామిస్ చేస్తాను. దేనికోసం అంటే ఇలా నా మీద డౌట్ ఎందుకు నీకు? నిజంగా నేను ఒక అతల పార్టీ పోవాలంటే భాజపా కాండు వేసుకుని పోతా, కానీ ఒక పార్టీ కాండు వేసుకుని ఇంకో పార్టీకి వేసేటంత అంత చెడ్డోనైతే కాను, అట్లా భయపడ్డోనైతే కాను అంటే కూడా కాదు అని చెప్పేసి ఆయన ప్రమాణం చేసిండు. నాతో ప్రమాణం చేయించాడు. నేను చేస్తున్నా అని చెప్పి నేను అన్నా. ఆయన అన్నాడు నీకు ఒకటే అన్నా నేను హామీలు ఇస్తున్నా, నీకు నెక్స్ట్ ఎలక్షన్లో మళ్ళీ కౌన్సిలర్ టికెట్, నీకు 15 లక్షలు ఎలక్షన్ ఖర్చు, నీ ఇంట్లో 2 ప్రభుత్వ ఉద్యోగాలు, నీకు 20 డబుల్ బెడ్రూమ్లు, నువ్వు ఏ పనైనా చేసుకో అందుకు ఆయన అన్నాడు. నేను అడిగినా నిన్ను అంటే లేదు అని చెప్పేసి నేను నీకు మాటిస్తున్నా. ఈరోజు అది కార్తీక మాసంలో పౌర్ణమి రోజు తెల్లవారుజామున వచ్చి ప్రామిస్ చేసి వెంకటేశ్వర స్వామి మీద ప్రామిస్ చేసి నాకు మాట ఇచ్చిండు. సరే నేను అడగలేదు, నువ్వు అడగకుండా నేను చెప్తాను లేదు అన్నా కాదు అని అన్నాడు. సరే ఆ విధంగా అయ్యింది. అట్లా హామీ ఇచ్చి మాకు ఎలాంటి ఒక పని కూడా చేయలేదు. సరే నా విషయం నా సొంత విషయం అది దేవుడేరు. ఆఖరికి మరి 2000 సంవత్సరంలో కౌన్సిలర్ ఎలక్షన్లు వచ్చినప్పుడు మరి పోయి కలిసినా అంటే లేదు నేను ఇట్లా ఇస్తున్నా వేరే. ఇంకా మరి నువ్వు సర్పంచ్ చేసినావు, కౌన్సిలర్ చేసినావు, నీకెందుకు మళ్ళీ కౌన్సిలర్ పదవి, నీకు మోతేవారి పదవి ఇస్తా, జిల్లా స్థాయిలో స్టేట్ లెవెల్ ఇస్తాను, నీకు నామినేటెడ్ పోస్ట్ నువ్వు ఏది ఇష్టం నువ్వు ఏది అడుగు నేను ఇస్తా. ఆ విధంగా జరిగింది, అయిపోయింది. నేను ఏనాడు కూడా అడగలేను. ఇట్లనే ఇంకా రోజులు గడుస్తూనే చేస్తున్నాయి. సరే మా విషయాన్ని విడిచిపెట్టి నేను ఏనాడు ఆయన చేసి అడగలేదు, నోరు తెచ్చి కూడా అడగలేదు. పబ్లిక్ కోసమని నేను ఎన్నోసార్లు పోయి నేను అడుగుతుంటే కూడా ఇప్పుడు అప్పుడు అని చెప్పి దాటేసుకుంటూ వచ్చిండు తీయటి మాటలతోన. ఇప్పుడు అప్పుడు అని అడగాను, ఎలాంటి పని పబ్లిక్ నేను చేసింది లేదు. అదే ఎలక్షన్లో వాళ్ళు ఇచ్చిన హామీలు 57 సంవత్సరాలకి ఈసారి పెన్షన్లు, నిరుద్యోగ భృతి అని చెప్పిండు, డబుల్ బెడ్రూము వీళ్ళకి ఇస్తున్నాం, వీళ్ళకు ఇల్లు సొంత స్థలాలు ఉంటే ఇంత వాళ్ళకు అమౌంట్ ఇస్తామని చెప్పి అన్ని వాళ్ళు ఇచ్చిన మాటలే మేము పబ్లిక్లో ప్రచారం చేసినాం, చెప్పుకున్నాం. ఇంకా ఎన్నో చెప్పుకున్నాం, ఏ పనులు ఉన్నా చేస్తాం, ఏది ఉన్నా చేసుకుందామని. ఏ ఒక్కటి చేయలేకపోయినాం. డబుల్ బెడ్రూమ్ కాదు, నిరుద్యోగ భృతి కాదు, 57 సంవత్సరాలలోకి పెన్షన్లు అన్నారు. వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంకా ఎమ్మెల్యే మంత్రి అయ్యింది. ఆయన మంత్రి దగ్గరికి పోతారా ఈ జనాలు? అయ్యా నువ్వు చెప్తేవి ఓట్లు వేపిస్తేవి, సర్పంచ్ కౌన్సిలర్ కాబట్టి ఆ చనువుతోనే నా దగ్గరికి ఎక్కువ రావడం. ఈ రోజైనా ఇప్పటికైనా నేను ఇక్కడ తోటకాడు ఉంటా అంటే కూడా నా దగ్గరికి ఎక్కువ వస్తారు. మరి ఈ రోజు వరకు ఆ 57 సంవత్సరాల పెన్షన్ మేము ఒక్కటి చేసింది లేదు. అన్నీ చెప్పుకుంటూ వినుకుంటూ వచ్చినాం.
ఆయన ఏం చెప్పినా ఆయన చెప్పినవే మేము చెప్పినాం. ఆ గవర్నమెంట్ ఏం చెప్పిందో మేము చెప్పినాం. ఎలాంటి పని మేము చేయలేకపోయినాం, వాళ్ళు చేయలేదు. లాస్ట్కి వస్తే తీయటి మాటలతోన మనల్ని చెట్లు ఎక్కించే పనులే చేస్తున్నారు తప్ప ఇంకా మేము పిచ్చోళ్ళు, మా అంత పిచ్చోళ్ళు ఇంకెవ్వరు లేరు. ఇంకా వాళ్ళు చెప్పింది మేము వినుకుంటా పోతే మరి సరే ఇది కాదు, ఇలా నుంచి కాదు, ఇంకా మాకంటే మోసం జరిగింది, జనాలకు ఎట్లనో మోసమైంది, ఇంకా మేము ఇంత పిచ్చోళ్ళం ఈ పార్టీలు ఇంకా కొనసాగాలని చెప్పేసి ఇంకా కాదని చెప్పేసి పార్టీలకు వెళ్ళడం జరిగింది. ఈరోజు కాంగ్రెస్ మళ్ళీ ఐదవేదిగా కండు వేసుకున్నాం. మా ఇంటికి మేము వచ్చినంత సంతోషంగా మేము ఉన్నాం. పబ్లిక్ అయితే వాళ్ళకు సంతోషం కాదు, ఖుషి కాదు, అయినా నువ్వు కాంగ్రెస్కి రావాలి, నువ్వు రావాలని చెప్పి మేము ఇంత అనుభవించి కూడా పబ్లిక్ కోసం చివరి వరకైనా అవుతుందేమో చేస్తుందామని చెప్పేసి అట్లా వచ్చినాం. అట్లా కాలేదు, అన్ని రకాలుగా మనల్ని వాడుకున్నారు, మాకంతా నష్టం చేసిండ్రు, మా గౌరవం లేకుండా పోయింది. ఆ పార్టీలో ఉన్నామంటే మాకు విలువ లేదు, ఎక్కడ ఏడ నిలబడలేదు, అంతా వాళ్ళే నడిపించుకున్నారు, వాళ్ళే మేమే అని అనిపించుకున్నారు. ఇక ఉన్న కౌన్సిల్ కూడా ఎట్లున్నారంటే ఏదో ఇప్పుడు చేస్తాడం, అప్పుడు చేస్తాడం, ఇది చేస్తాం, అది చేస్తాం, వాళ్ళని కూడా చెవుల పూలు పెట్టుకుంటూ వచ్చిండు. కాకపోతే మొన్న ఈరోజు 4 సంవత్సరాల తర్వాత ఈరోజు 10% మార్చినాము అని అంటే ఒకటి ఏమవుతుందంటే ఆయన మాత్రం ఏమేం చేస్తాడు. మీరు ఇంతమంది 49 మందిలో ఆయన ఒకడు, మీరు మిగతా 48 మంది ఏం చేసిండు? ఒక మంత్రిని నేను నిలదీసిండ్రా? ఇలా చైర్మన్ ఏం చేసిండు అని మీరు చైర్మన్ మెత్తగా ఉండాలని చెప్పి ఆయన మీద అంటున్నారు. మరి మీరు తెలివైన వాళ్ళు కదా, మరి ఏమయ్యా 4 సంవత్సరాలు అయిపోతుంది మా పీరియడ్, ఇంకెప్పుడు చేస్తావన్నా మాకు? మేము ఏం గలీలా మేము తిరగలేని పరిస్థితి, మరి ఏం పని చేయలేని పరిస్థితి అని ఏనాడు వీళ్ళు అడిగలేరు. ఈరోజు అంతా ఆయన మీద చైర్మన్ మీద అంటున్నారు. ఆయన ప్రజెంట్ కౌన్సిలర్ ఇప్పటికీ చెప్తున్నారు. కాంగ్రెస్లోకి రాలేదు, కాకపోతే పనులు ఇప్పుడైనా చేస్తాం. సంవత్సరం అంటే సంవత్సరంలో చేయనీకే గవర్నమెంట్ ఎవరిది? కాంగ్రెస్ కదా. మీరు బీఆర్ఎస్లో ఉన్నప్పుడు కాంగ్రెస్ చేయమని మీరు ఎట్లా గట్టిగా అడగలుగుతారు? మీరు పని చేసిన వాళ్ళు, పార్టీలో కండు వేసుకొని తిరిగిన వాళ్ళు గారు, ప్రచారం చేసిన వాళ్ళు గారు, ఓట్లు వేయించిన వాళ్ళు గారు. ఈరోజు పనిగాలని మీ అధికార పార్టీ ఉన్నప్పుడు 4 సంవత్సరాలు మీరు ఆయన మంత్రి పీరియడ్లో ఉన్నోళ్ళే మీరు ఒక పని చేయని వాళ్ళు ఈరోజు అక్కడ చేసి చివరికి ఈరోజు ఆయన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత, శ్రీనివాస్ గౌడ్ ఓడిపోయిన తర్వాత ఈరోజు కాంగ్రెస్ గెలిచిందని చెప్పి మీరు వచ్చి మేము అభ్యర్థి క్యాండిడేట్ మారుస్తున్నాం, మాకేం చేయలేదంటే తప్పు. ఇది కాంగ్రెస్ ఒప్పుకుంటుందంటే ఇప్పుడు ఎవరు అవుతుంటారు? ఇప్పుడు అందరూ వచ్చి కాంగ్రెస్కి ఇప్పుడు కండు వేసుకోవటము, మేము ఏం పడి ఉంటాం, మేము తప్పు చేసామంటే వాళ్ళు ఒప్పుకుండా అని అంటారా? కాకపోతే వాళ్ళు ఒకనాడు కూడా మంత్రిని నిలదీయలేదు. 4 సంవత్సరాలు ఇంకెప్పుడు చేస్తావు? మీ పీరియడ్ దగ్గర అయిపోయా, మీరు ఎలక్షన్ వచ్చింది వస్తామా రామా పక్క అయితే పబ్లిక్లో మేము తిరగలేని పరిస్థితి. అసలు వాళ్ళు ప్రచారంలోనే చెప్పవలసింది, మేము ఏం చేసినామని చెప్పి ఇప్పుడు నీకు ఓట్లు అయిపోయాలని మేము జనాల లోపల తిరగాలి. మీకు ఎట్లా ఇదే ప్రశ్న మొన్న వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్లో చేస్తే వాళ్ళు చెప్పిన సమాధానం ఏంటంటే మంత్రి గారే ఎంబడి ఉండి మమ్మల్ని ఆ విధంగా చేసింది అని ఒక సమాధానం. మంత్రి గారే ఎంబడి ఉండి ఆ విధంగా చేసినట్టు ఎన్ని రోజులు చేస్తాడు? 1 నెల, 6 నెలలు, సంవత్సరం, ఏడాదిని అర్థం చేస్తాడు, 2 ఏళ్ళు, 4 సంవత్సరాల వరకు ఓపికతో చూస్తారా మంత్రి అట్లా చేసిండంటే? ఇప్పుడు సరే నేనంటే నా విషయం చెప్తా, ఒక మాజీ కౌన్సిలర్, సర్పంచ్, నేను ఏదో పార్టీలో ఉన్నా అట్లనే కొనసాగు. మీరు ఒక పదవిలో ఉన్నారు, ఒక కౌన్సిలర్గా ఒక వీధి లైట్ లేదు, ఒక మురికి కాలువ కట్టాలి, రోడ్డు లేదు, ఆడ ఊడ్చేటోళ్ళు లేరు, ఇక్కడ మంచినీళ్ళు వస్తలేవు, మాకు అయా ఇక్కడ ఇది లీకేజ్ ఉంది, వాళ్ళు ఏది చెప్పాలంటే ఇన్ని కౌన్సిలర్ని అడుగుతారు. మరి ఏ పనులు అయితే లేవని ఈరోజు మీరు ఇంత గట్టిగా ఈరోజు చెప్తున్నారు. మరి ఒక మంత్రిగా ఉన్నప్పుడు ఆయన ముందర మీరు అందరు కలిసి కూర్చొని ఎందుకు మాట్లాడలేదు? అదే చైర్మన్ పిలిపించుకొని ముందర కూర్చోబెట్టుకొని ఎందుకు మాట్లాడలేదు? ఎందుకు అడగలేదు ఆ రోజు మంత్రిని? ఈరోజు వాళ్ళ అధికారం పోయింది, ఆయన పదవిలా ఇంకా లేడు, మంత్రిగాడు, ఎమ్మెల్యే ఓడిపోయిండు, ఇలా గవర్నమెంట్లో లేదు, కాంగ్రెస్ వచ్చిందని మీరు ఇట్లా చెప్తారు కూడా జనాలు అంత ఈజీగా నమ్మరు. మీరు అధికార పార్టీలు ఉండి ఒక కౌన్సిలర్గా మీరు కొనసాగుకుంటూ ఉండి మీరు ఏనాడు ఆయన నిలదీయలేదు. వాస్తవంగా మీ పార్టీ మీరు ఇప్పుడు ఆయన గెలిపించుకున్నారు, పార్టీలో ఉన్నారు మీరు, మరి మాకు పని చేయలేదు మీరు అడగకపోతే ఎవరు అడుగుతారు? పబ్లిక్ తరఫుకి వెళ్ళి ఎందుకు అడగలేదు? 2018లో మీరు అక్కడ పోవడానికి కారణం ఏంటి? మళ్ళీ రిటర్న్ రావడానికి కారణం ఏంటి? ఎవరు? మీరు టీఆర్ఎస్లో 2018లో కాంగ్రెస్ నుంచి టీఆర్ఎస్లో వెళ్ళారు, తర్వాత మళ్ళీ వచ్చారంటే మీరు భయపడి పోయారా, లేమన్నా నామినీ పోస్ట్ కొరకు పోయారా, సొంత నిర్ణయంతో పోయారా? సొంత నిర్ణయం కానీ ఏం లేదు. మేము చైర్పర్సన్ విషయంలో కొద్దిగా మా కాంగ్రెస్ వాళ్ళ దాంట్లోనే కొద్దిగా 2.5 సంవత్సరాలు అని చెప్పేసి ఒకటి ఒప్పందం ఉండే, దాంట్లో అనుకున్న వాళ్ళు కరెక్ట్గా లేక ఈయన టీఆర్ఎస్ వాళ్ళు ఇంకా ఎమ్మెల్యే ఏ పనిలో ప్రతి పనికి అడ్డు పడడము,
మీన్స్ కమిషనరు మాట వినకపోవడం, ఆయననే పిలిపించుకోవడం, ఆయన ద్వారా పనులు చేయించుకోవడం, ఇవన్నీ మాకు ఇబ్బంది పెడుతున్నాడు. ఏ పని కాకుండా చేస్తున్నాడు. ఏం చేయలేదు ఇది అని చెప్పేసి పబ్లిక్ మనం ఏం చెప్పాలి, పనులు చేయాలి కాదని చెప్పేసి పోయినాం. సరే పోయినాము. ఆయన ఆ రోజు ఒకేసారి ఈ రైతు బంధు అని చెప్పేసి 57 సంవత్సరాల పెన్షన్ అని చెప్పేసి ఈ నిరుద్యోగ వృత్తి అని చెప్పేసి తర్వాత కొన్ని చెప్పిండు. ఈ స్థలాలు ఉన్న వాళ్ళకు ఇళ్లకు డబ్బులు ఇస్తామని చెప్పేసి కొన్ని చెప్తుంటే ఇవేవో జర బాగానే ఉన్నాయి కదా, పబ్లిక్ కూడా జర చేయగలుగుతాం కదా అని చెప్పేసి బాగుందని చెప్పేసి పోయినాం. మేము కాదంటలేదు. మీ వార్డు ప్రజల అభిప్రాయం ఎట్లుంది? మా వాడు ప్రజెంట్ ఇప్పుడా వాళ్ళు సంతోషంగా ఉన్నారు. ఈరోజు ఏంటంటే సరే కేసీఆర్ మరి 2018లో అట్లా 57,000 చిల్లర మెజార్టీతో గెలిపించారు ఈరోజు శ్రీనివాస్ గౌడ్ని. మరి ఈరోజు మరి ఎందుకు 57,000 మెజార్టీ ఎక్కడ పోయింది? ఆయన ఓటు ఎక్కడ ఉంది? మరి ఎన్నంకు ఎన్ని ఓట్లు వచ్చినాయి, ఆయనకి ఎన్ని వచ్చాయి, ఎందుకు అట్లా అయింది అనేది ఇక మనం చెప్పాల్సింది ఏంటి? ఇప్పుడు వాళ్ళ జవాబు పబ్లిక్ తీర్పు అనేది మనం చూసినాం. ఎందుకు అంత మార్పు వచ్చేసిందంటే ఏదో నలుగురు చేసింది, 10 మంది చేసింది కాదు. టోటల్గా అంత జనాల లోపల వచ్చేసిందంటే వాళ్ళు అట్లా బదలామైనరు. వాళ్ళ స్వార్థం కోసం దోసుకోవడం తప్ప తమ్ముడు ఆయన అందరికీ తీపి మాటలు చెప్పాలి, ఇప్పుడే అయ్యేటట్లు ఇంకా అయిపోయింది పో అన్నట్లుగా ఒట్టిదే టైం వేస్ట్ చేసుకొని టీఆర్ఎస్ కౌన్సిలర్లను కాంగ్రెస్లో చేర్చుకోవడానికి కారణం ఏంటి? ఈ ప్రజెంటా ప్రజెంట్ కాంగ్రెస్లో చేర్చుకోవాలని కాంగ్రెస్ ఎప్పుడు అనుకోలేదు, అనలేదు కూడా. సీఎం గారు కూడా ఈరోజు మీరు ఎవరు మనం పార్టీ మన కష్టపడ్డోళ్ళు చాలు, మనం ఎంతో కష్టంలో ఉన్నప్పుడు మనని గట్టెక్కించిన వాళ్ళు వాళ్ళని చూసుకోవాలి మనము. వాళ్ళు మన కోసం ఎంతో కష్టపడరు. ఈరోజు కొత్తగా మనకు వచ్చి కండు వేసుకున్నట్లో మనకు అవసరం లేదు. ఉన్నోళ్ళని వాళ్ళకు మనం నమ్ముకున్న వాళ్ళకు మనం వాళ్ళకు న్యాయం చేద్దాం. ఇప్పుడు కొత్తగా వచ్చి కలుపుకుంటే వాళ్ళందరూ మన చుట్టూ చేరుకుంటారు. మనం అప్పుడు అవిశ్వాస తీర్మానం అనేది ఎందుకు పెట్టింది? అవిశ్వాస తీర్మానం ఎవరు పెట్టినరు? వాళ్ళు కలిసి ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు కలిసి ఎంబడబడ్డారు. మరి దానికి ఎమ్మెల్యే గారు కూడా రావాల్సిందే పబ్లిక్. ఇప్పుడు వాళ్ళందరూ తరపుకెళ్ళి ఎన్నుకున్నటువంటి కౌన్సిలర్ పార్టీ ఏదైనా కాకపో ఏదైనా చేసుకుని ఈరోజు భయంతోనో వాళ్ళు భయపడో ఇంకే రకమైన ఏముందో వాళ్ళకు ఎందుకు వాళ్ళు ప్రశ్నించలేదు మాజీ మంత్రిని, వాళ్ళు ఎందుకు లోపల దాగి ఉన్నారు, ఈరోజు ఎందుకు బయటకు వచ్చినారు? సరే మరి ఈరోజు వచ్చి వాళ్ళు చెప్పుకుంటున్నారు. ఆ రోజు ఏమన్నా చెప్పుకుంటే ఇట్లా కేసులు చేస్తాము, వాళ్ళు బెదిరియడం, ఇంకేమి చేస్తాం భయపడలేదు కాబట్టి ఈరోజు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చినప్పుడు ఇంకా తప్పదు. ప్రజెంట్ ఏ ఎమ్మెల్యే కాదు ఎవరున్నా సరే ఆయన ముందుకు రావాల్సిందే. బీఆర్ఎస్ కౌన్సిలర్లు కాంగ్రెస్లోకి రావడానికి సిద్ధం అవుతున్నారు. అవును. మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ గారు మరి వాళ్ళని ఏమైనా మాట్లాడిన వాళ్ళ దగ్గర? మాట్లాడిండు పిలిపించుకున్నారు. ఏం చేస్తారు వీళ్ళు? కౌన్సిలర్ కూడా ఉన్నారు. ఆయన దగ్గరకు పోతే ఏమవుతుంది? ఆయన ఒక రాష్ట్రానికి మంత్రిగా ఉన్నప్పుడే మాదేం నడవలేదు, మేము చెప్పింది ఏమీ వినలేదు. ఇక చెప్పింది అయితే ఎవరికైతే తెలియదు, ఏం అడిగినారో ఏం చేసుకున్నారో వాళ్ళకి తెలియాలి. కానీ ఎక్కడ కూడా వాళ్ళు అడిగినట్లుగా ఏనాడు ఏ పేపర్లో మేమైతే చూడలేదు, వాళ్ళు చెప్పుకున్నది కూడా మేము వినలేదు. ఇప్పుడు వాళ్ళు అంటున్నారు మేము పార్టీ కండువా అయితే వేసుకుంటలేము, చైర్మన్ మాత్రం మార్చుతున్నామని. చైర్మన్ మారిస్తే అవుతుందా, పనులు అవుతావా అనేది వాళ్ళు తెలుసుకోవాలి. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంటు వాళ్ళు సరే ఇంకా వాస్తవంగా వాళ్ళు కాంగ్రెస్లోకి వచ్చినట్లే వాళ్ళు. ఇప్పుడు పనులు అయితే అనేది తప్పు. ఇంకా అట్లా కాకుండా అక్కడ ఇబ్బంది కాకుండా ఇక్కడ ఇబ్బంది కాకుండా కాదు. అది ఇంకా చివరిగా ఏం లేదు చెప్పదలుచుకున్నది. భవిష్యత్తులో ఈరోజు కాంగ్రెస్లో ఒకటి ఏంటంటే ఒక పేరు ఒకటి ఏంటంటే సీనియర్లు ఉండరు కాబట్టి వీళ్ళంతా నడవనియరు. కొత్త వాళ్ళని కొత్త యూత్ మొత్తం చిన్న వాళ్ళని దూరం పెడతారు. అంత వాళ్ళే నడవాళ్ళ వాళ్ళ జగాలని ఒకటి కాంగ్రెస్లో ఒకటి ఉండే. ఇప్పుడు పోయింది, రేవంత్ రెడ్డి వచ్చింది తప్పు కాబట్టి ఆ సీనియర్లు అందరూ పక్కపోయినరు. అందరు కొత్త వారికి అవకాశం వస్తుంది, ఇస్తున్నారు. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో 100% అది మేము నమ్ముతున్నాము, అది మేము చేపిస్తాము. పబ్లిక్లో పనులు చేపిస్తాము, పబ్లిక్లోకి వెళ్తాము. 100% మేము చేసి చూపిస్తాం అంతే. మీ వార్డు ప్రజలకు ఎలాంటి భరోసా ఇవ్వాలి? మా వార్డు ప్రజలకు ఇప్పుడే మేము స్టార్ట్ చేసినాం. ప్రజెంట్ గొల్లబండ తాండాలో మన ఇబ్బంది ఉంది, వాటర్కు మిషన్ భగీరథ పైప్ లైన్ మాకు ఇట్లా ఉంది అంటే ఎమ్మెల్యే గారిని కలిసినా వాళ్ళకున్న 7 సమస్యలు ఒక లెటర్ మీద రాసిస్తే 6 టిక్ కొట్టేసిన అంతే. మొన్న 2 బోర్లు వేసినాం, 2 మోటార్లు ఫిట్ చేసినాం గొల్లబండ తాండాలో ప్రజెంట్ మొన్న. అంటే ఇప్పుడు ఉన్న కౌన్సిలర్లకు కూడా రేపు కూడా వాళ్ళకే
కౌన్సిలర్గా సీట్లు కేటాయిస్తామని ఒక లోపాయికారి ఒప్పందం జరిగింది. దాన్ని మీరు సమర్థిస్తారు. ఇంకోటి మేము ఒకటే చెప్తున్నాం, మేము ఇన్ని రోజులు ఇట్లా ఎగిరిపడి అట్లా ఇట్లా అని చెప్పడం ఏంటి. ఇప్పుడు మాకు మా ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. ఆయన ఏం నిర్ణయం తీసుకున్నా మేము ఆయన వెంబడి ఉంటాం. ఇంతకుముందు ఆయన మోసం కాదు, ఆయనకు చాలా తేడా. ఈయన ధర్మరాజు వచ్చిండని మేము నమ్ముతున్నాం. ధర్మం ఎప్పుడు ఆయన ధర్మాన్ని కాపాడుతాడు. ధర్మాన్ని ఎప్పుడైతే మనం కాపాడుతామో అది మనల్ని ఎప్పుడు కాపాడుతా అనేది ఆయన నమ్మిన వ్యక్తి మన ఎన్నమన్నా. కాబట్టి మేము ఎందుకంటే ఆయన వాళ్ళకి ఇస్తున్న వీళ్ళకి ఇస్తే మేము అట్లాంటి పట్టింపులు ఏమి ఉండవు. మాకు ఆయనను ఒక పెద్ద మనిషిగా మేము ఈరోజు పెట్టుకున్నాము, ఆయన గెలిపించుకున్నాము. ఆయన ఏం చెప్తే కూడా మేము రేపు ఆయన ఇంటర్వ్యూ ఎలక్షన్ జరిగితే లైన్లో ఉండబోతున్నారా? అది ఇక మా వాడు ప్రజలు ఏం చెప్తే అది వాళ్ళు వద్దు ఈసారి తప్పుకోంటే తప్పుకుంటా, లేదు నిలబడంటే నిలబడతా. అంతే తప్ప ఎవరిని కాదని చెప్పేసి నేను నిలబడుతున్నా మీరు చేయండి అని అట్లా పోయేటోని అయితే కాదు. నేను అందరిని కలుపుకొని పోయేటోని. ఇప్పుడు ఇక్కడ లక్ష్మణ్ గౌడ్ గిట ఆశిస్తున్నాడు కౌన్సిలర్ సీట్ కానీ తెలుస్తుంది. ఎవరు? లక్ష్మణ్ గౌడ్. ఏడా లక్ష్మణ్ గౌడ్ తప్పు ఇవన్నీ ఎవరు చెప్తారో కానీ లక్ష్మణ్ గౌడ్ నిలబడితే వద్దంటారా, రాములు గౌడ్ నిలబడతారా ఉంటారా, ఎల్లాపల్లి ఆడితే మల్లాపల్లి ఆడితే వద్దంటారా ఎవరైనా? మీ శ్రీనివాస్ గారు గిట లైన్లో ఉన్నారని తెలుస్తుంది. తప్పేముంది? శ్రీనివాస్ గౌడ్ నిలబడతాడు, ఇంకో శ్రీనివాస్ గౌడ్ ఇంకోటి ఎవరైనా నిలబడచ్చు. ఇప్పుడు అందరం ఇప్పుడు నేను ఇంత చెప్తున్నా, సరే నేను చెప్పే పబ్లిక్లో ఇట్లా ఉందని నేను చెప్తున్నా. నేను చెప్పేది నిజాలు కొన్ని ఉండొచ్చు, అబద్ధాలు కూడా కొన్ని ఉండొచ్చు. పబ్లిక్ అయితే నిజం చెప్తారు. నేను నా జేబులో ఒక 10 రూపాయలు ఉన్నా అంటే మేము 2 రూపాయల మాట మాట్లాడేటోళ్ళము. కాబట్టి ఎవరో నిలబడుతున్నారు అంటే మనం వద్దని చెప్పాం కదా. తప్పేముంది? ఎవరైనా నిలబడవచ్చు దీంట్లో. ఇప్పుడు మన పోయిన ఎలక్షన్ అసెంబ్లీ ఎలక్షన్లో రాజు గురగల్పలో రాజు గురగల్పలో వనమిపల్లిలో ఎన్ఎం గారు బాగా కాన్వెన్సింగ్ వచ్చారు. టీఆర్ఎస్ ధర్నా లాంటిది డీజే పెట్టి వాళ్ళకి అడుగుకున్నారు. అప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? ఎవరు? మీరు. నేను ప్రచారంలో ఉన్నా రమణ గుట్టలు. వార్డు నెంబర్ 13 ప్రజల ఆవేదన ఏంటంటే మీరు లేరు అక్కడ. ఆ రోజు ఆడలేను. లేదు ఎందుకు లేను అంటే నేను సర్పంచ్ పీరియడ్ అప్పుడు కొల్లుకొండ, ఎక్స్ రోడ్, ఎర్రమన్ను గుట్టలు, జమలమ్మ కాలనీ, జమలమ్మ నగరు, పోషమ్మ ఏరియా ఇవన్నీ కౌన్సిలర్ చేసిన. అక్కడ కూడా నాకు జనాలు ఏంటంటే అది వీళ్ళంతా ఇప్పుడు నేను ఈడ బండ మీద పల్లెనే కాదు, నాకు ఎక్కడెక్కడ ఉన్నారు. నాకు తక్కువ నేను 27వ తారీఖు నాడు 28 ఆలోచన నేను వస్తున్న పార్టీలో కానీ 28 నాడు కండు వేసుకున్నా. 28 నాడు ప్రచారం లాస్ట్. 29 తారీఖున ప్రచారం లేదు. 29 తారీఖున ప్రతి పేపర్లో నా ఫోటో వచ్చింది. వాస్తవంగా 29 తారీఖున నేను ప్రచారం చేసినట్లే. నేను 29 తారీఖున పేపర్లో చూసి అన్నవాడ మండలము, మాబ్నార్ మండలం టౌన్కి వెళ్ళి నేను ఎలక్షన్లో గెలిచిన రోజు ఏ విధంగా అయితే ఫోన్లు వచ్చినావు నాకు అట్లా చేసినావు అన్న, చాలా మంచి పని చేసినావు, మంచి నిర్ణయం తీసుకున్నావు. 10 మందిలో 6 మంది నేను అడిగితే గుడ్, వెరీ గుడ్ అని అన్నారు, మంచి పని చేసినామని. 10 మందిలో 6 మంది. 30వ తారీఖు ఎలక్షన్ స్టార్ట్ కాలేదు, ఇంకో సంఖ్య పెరిగింది, 7వ మనిషి కూడా మంచి పని చేసినామని. అంటే 10 మందిలో 7 మంది మంచి పని చేసినాం అనేది చెప్పింది. నేను చాలా సంతోషపడ్డా. దేవుని దయ వల్ల ఈరోజు మేము అనుకున్న మాకు ఎమ్మెల్యే వచ్చిండు, మాకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి రేవంత్ రెడ్డి సీఎం అయ్యిండు. మేము ఎలాంటి పైన చేసుకుంటాం, మంచినీళ్ళు అయినంత ఈజీగా మేము పనులు చేసుకుంటాం అనేది నేను నమ్ముతున్నా. ఒకటి లాస్ట్ చెప్పు, మొత్తానికి మీ వార్డు నెంబర్కి ఎలాంటి భరోసా ఇవ్వబోతున్నాం, నీ భవిష్యత్ కార్యాచరణ ఏందనేది చివరిగా మా వార్డు ప్రజలక ఒకటి ఫైనల్గా నీ వార్డే నీకు కావాల్సింది. ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, మనం ఎన్నమన్నాన్ని గెలిపించుకున్నాం కాబట్టి మన వార్డు ప్రజలకు, బండమీదపల్లి వార్డు ప్రజలకు అందరికీ నేను చెప్పదలుచుకున్నది ఒకటే. ఈ ఇన్ని రోజుల్లో మనము చెప్పుకునేవి మేము చెప్పినాం, ఏమేమో చెప్పినాం, చేయలేకపోయినాం, అది మీకు తెలుసు. కాబట్టి ఈరోజు మనం అందరం కలిసి నిర్ణయం తీసుకున్నాం, ఈ మార్పు అనేది చేసుకున్నాం. ఎలాంటి పనైనా సరే ఎవరికి భయపడకుండా ఈరోజు అయ్యే పనులు 100% నేను మీ వెంబడి ఉండి మీకు ఎల్లవేళలా మీకు అందుబాటులో ఉండి మీకు ఎలాంటి పని ఉన్నా సరే నేను చేపించి మీకు దగ్గరుండి అర్ధరాత్రి మీరు ఫోన్ కొట్టండి, నేను వస్తా, ఎన్నమనతో కల్పిస్తాను, మీకు ఎలాంటి పని అయినా చేపిస్తా అని చెప్పేసి తెలియజేసుకుంటూ మీ అందరికీ మనకు నమస్కారం సెలవు తీసుకుంటాను.